సినిమా థియేటర్లో మేనేజర్గా పనిచేసిన ఆయన కుమారుడు ఈరోజు థియేటర్లను లీజుకు తీసుకునే స్థాయికి ఎదిగారు. ఎలా ఎదిగారు? అంత రైట్ వేలోనే వచ్చారా అన్న? నేను కూడా రాత్రి పగళ్ళు 2 వీలర్ పల్సర్ మీద తిరిగామండి. మరి వ్యాపార సామ్రాజ్యంలో ఒక స్థాయికి విస్తరించారు మీరు. మరి అలా ఉన్న మీరు రాజకీయాల వైపు ఎందుకు తొంగి చూశారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారితో మీకు ఎలా పరిచయం ఏర్పడింది? జగన్ గారు అంటే ఒక పెద్ద క్రౌడ్లో ఒక మనిషి జగన్, ఒక పెద్ద క్రౌడ్లో ఒక మనిషి జగన్. గత 3 నెలల నుంచి ఆ ఫీల్ కొంచెం మిస్ అయింది. అందుకే అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఏమీ లేదు, అందరి దోలా తెరుస్తాడు సార్ అక్టోబర్ 2 నుంచి. ఈ పదవుల కోసం గాలి కొడుతున్నారా నిజంగా? అలా చెప్తున్నారు. పదవి అవసరం లేదు సార్, పార్టీ పదవుల కోసం అవసరం లేదు మాకు. ఇంకోటి చెప్పనా సార్, ఈ పదవులు లేకపోయినా ఈ లేకపోయినా ఇవాళ చక్రవర్తి బతికినట్టు ఇంకో 50 ఏళ్ళు బతుకుతాడు. ముత్యాల శ్రీనివాస్ చక్రవర్తి గారు రాజకీయాలంటే చాలా మక్కువ. పూర్తిగా ప్రయత్నించాడు. వంగవీటి రాధా గారు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా ఆ టికెట్ నాకు వస్తుంది, కాపు సమాజం వస్తుంది నాకు ఒక ఆశతో వచ్చారు. లేదు, ఖచ్చితంగా నేను చేయగలను. ఎందుకంటే లాజికల్ సార్ మీకు తెలుసు వంగవీటి మోహన్ రంగా గారు హత్య అనుకున్న కుట్ర ఏంటి? ఎవరు చంపారనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ వారు కోడెల శివప్రసాదరావు ఇస్ ద మెయిన్ కల్ప్రేట్. కోడెల శివప్రసాదరావు గారి దగ్గర రికమెండేషన్ తీసుకొని ఇక్కడ ఉన్న దేవినేని నెహ్రూ వాళ్ళ కుటుంబము అందరూ కలిసి హత్య చేశారు. కోడెల శివప్రసాద్ గారికి ఏం అవసరం ఉందంటారు? కోడెల శివప్రసాద్ గారికి అప్పటికి ఏమైందంటే కుల కాంబినేషన్ తీసుకొచ్చేసి ఆయన అలా ప్రేరేపించారు. మేము చనిపోయేసరికి నిజంగా ఎవరన్నా చెప్పినా అది అబద్ధం సార్. ఆ టైంలో ఎవరు పలానా వాళ్ళు చంపారంటే ఆ ముద్దాయిల పేర్లు కూడా ఇప్పుడు నాకు తెలుసు. ఎవరు వాళ్ళు? కానీ ఎవరైతే వంగవీటి మోహన్ రంగా గారి సంతానం ఉన్నారో వంగవీటి రాధా, అవును సార్, ఆయనే స్వయాన తన నోటితో ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళినప్పుడు మా తండ్రి మరణానికి టీడీపీకి ఎలాంటి సంబంధం లేదు అంటే ఒక కుమారుడు చెప్పిన దానికన్నా మీరు చెప్పేది కరెక్టా? అంటే ఆయన వయసులో కొంచెం నాకన్నా చిన్నవాడు కదా సార్. ఓకే, మాకే అవగాహన లేదని చెప్పాము. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నప్పుడు వాళ్ళకు కూడా ఎవరో చెప్తేనే తెలిసి ఉంటుంది, మాకు ఎవరో చెప్తేనే తెలిసి ఉంటుంది. ఇక్కడ మెజారిటీ వర్గాలు ఏం చెప్తున్నా అవి పట్టించుకుంటామా? మరి ఇదే వంగవీటి రాధా గారు అంతకు పూర్వం కొన్ని 100 స్టేట్మెంట్లు ఉన్నాయి, మీకు యూట్యూబ్లో చూపిస్తా. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మా నాన్న నడి రోడ్డు మీద హత్య చేశారని చెప్పారు. ఆయన తెలుగుదేశం పార్టీ జాయిన్ అయితే ఎవరు పెద్దగా ఆపాదించేవాళ్ళు కాదు, పార్టీ జాయిన్ అయ్యారని. ఈవెన్ సమ్ ఆఫ్ ది పీపుల్ ఆయనతో వెనక్కి వెళ్ళేవాళ్ళు కూడా. ఆయన ఆ మాట అన్నాక దాదాపు రాధారంగా మిత్రమండలిలో ఉన్న 90% ఆయన వెనక్కి వెళ్ళలేదు. సూర్యుడు సూర్యుడు ఇస్తాడు అనేది ఎంత సత్యమో తెలుగుదేశం పార్టీ వంగవీటి రంగా గారిని చంపించినది అంతే సత్యం. వంగవీటి నరేంద్ర గారి పైన మీ అభిప్రాయం ఏంటి? చెప్పే కదా సార్, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారని. మీరు ఎక్కడ తండ్రికి కొడుకే వారసుడు, మీరు చరిత్ర అంతా చూసుకోండి. మరి ఎందుకు అంత అభిమానం? అభిమానం ఎలా ఉంటే ఇప్పుడు చిరంజీవి అంటే ఎందుకు అభిమానం ఎందుకు చెప్తాం సార్? టికెట్ రేస్ అంటే కనీసం 2022 కావచ్చు, 2024లో కావచ్చు, ఎప్పుడు ముందు ఎన్నికలు జరిగినా కూడా అప్పుడు పోటీ చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటే అప్పుడు పోటీ చేయాలంటే నోటు బలం దండిగా ఉండాలి కాబట్టి ఇప్పుడు సంపాదించుకునే పనిలో పడ్డారు. ఇవాళ నేను కొత్తగా రాజకీయానికి వచ్చి సంపాదించుకోవాల్సిన అవసరం ఆగత్యం నాకు లేదు సార్. మరి బొత్స సత్యనారాయణ గారితో మీకున్న అనుబంధం ఏంటి? బొత్స సత్యనారాయణ గారు మరో విఎం రంగా గారిని చూశాను అందులో. సినీ విమర్శకులు కత్తి మహేష్ గారు ఉన్నారు కదా, కత్తి మహేష్ గారికి మీకున్న అనుబంధం ఏంటి? యాక్చువల్గా మిద్దరం వైరీలం సార్. ఆ పవన్ కళ్యాణ్ ఇష్యూలో అవి మాట్లాడుతున్నప్పుడు నేను ఆయనకి అగెనిస్ట్గా కామెంట్ పెట్టేవాడిని. ఆ తర్వాత కాలక్రమేణా మరి వంగవీటి రాధా గారు పార్టీని వీడితో పెద్ద కామెంట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఒక నియ్యంతా, ఎవరి మాట వినడు, ఎన్నోసార్లు నన్ను అవమానపరిచాడు, తండ్రి లేని వాడివని నిన్ను నేను జాలి చూపుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చారు. దాని తర్వాత రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఇచ్చారు. దాని తర్వాత సిటీ అధ్యక్షుడు ఇచ్చారు. దాని తర్వాత విజయవాడ సెంట్రల్కి సమన్వయకర్త ఇచ్చారు. అంటే జగన్ గారు పట్టించుకున్నారా వదిలేశారండి? జనసేనలోకి ఎందుకు వెళ్ళలేదు మీరు? అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ అంటారు, అడంతా కూడా కాపులంతా కూడా గంపగుత్తగా వెళ్ళిపోయారు అంటారు. మరి మీరు కాపు సమాజానికి చెందిన జనసేన వైపు ఎందుకు చూడలేదంటారు మీరు? గంపగుత్తగా వెళ్ళిపోయిన కాపులు గెలిపించారు సార్. ఇవాళకి చెప్తున్నా 2024 కానీ 2029 కానీ ఈ 6% వచ్చిన ఓట్లు నిలబెట్టుకోమనండి చాలు. మీరు ఒక సాధారణ నాయకుడు, ఒక వ్యాపారవేత్త, ఎందుకు ఇంత అఫెక్షన్ పెంచుకున్నారు? అంటే పబ్లిక్ మీద, పూర్ పీపుల్ మీద ఎందుకు ఇంత అఫెక్షన్ పెంచుకున్నారు? కొంచెం నేను ఎమోషనల్ సార్. అంటే చూడలేను గబక్కన. రాజకీయ రంగంలోనే కాదు, సినీ రంగంలో కూడా ప్రముఖులతో మీకు మంచి పరిచయాలు ఉన్నాయంటున్నారు. యాక్చువల్గా నాకు 4-5 ఏళ్ల క్రితమే ఆ వంగవీటి అనే సినిమా నేను తెద్దాం సార్. ఓకే, వీటి తీసి పాడు చేశాడు రామ్ గోపాల్. అసలు వీడిని ఒక్కరికంటే కొట్టారు సార్ రామ్ గోపాల్ విజయవాడలో.
రామ్ గోపాల్ వర్మ గారిని కుక్కను కొట్టినట్టు కొట్టారు వాళ్ళ కాలేజ్ దగ్గర, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ యునైటెడ్ ఇండిపెండెంట్స్. ఎందుకు? మనోడికి కొంచెం బ్రూస్లీ గీసి టాలెంట్ ఎక్కువ అప్పట్లో, బ్రూస్లీ అభిమాని మనోడు. అయితే నాన్ చాక్ గీసి ఆహు అన్నాడు. నాన్ చాక్ సార్, నాన్ చాక్ ఉండేది కదా బ్రూస్లీ అది చెప్తాడు. ఆహు అంటే నాన్ చాక్ ఎవరి దగ్గర పెట్టారు, అవతల కూడా నాన్ చాక్ రావాలి, ఆడు ప్రొటెక్ట్ చేసుకుంటాడు. వీళ్ళదేముంది నాన్ చాక్ అని చెప్పి టప్ అని మేడ మీద పడితే కింద పడ్డాడు. మరి రామ్ గోపాల్ వర్మ గారిని మీరు ఏకవచనంతో అది మాట్లాడుతున్నారు. హ్యూమన్ బీయింగే కాదు సార్. అలాంటి ప్రయోజనాలు ఆశించకుండానే ఇవన్నీ మీరు చేస్తున్నారంటే నమ్మాలంటారా? యాక్చువల్గా నేను ఫెయిల్యూర్స్ అన్నాను సార్, నేను ఐఎమ్ ఫెయిల్యూర్స్ అని. ఎందుకలా? నా తండ్రికి నేను ఒక్క పూట అన్నం పెట్టలేకపోయాను. అదేంటి? చెప్పాయి కదా సార్, నేను సంపాదనకు వచ్చే ముందు ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ అల్లర చిల్లరగా తిరిగేసేవాడిని సార్. ఆయన నిద్ర ఉండేది కదా నా వల్ల, రోజుకో గొడవ, రోజుకో తలకాయ నొప్పి. ఆయన చెప్తుండేవాడు, అన్నా నాకు కళ్ళు కనపట్లేదురా, డూ యూ అబ్జర్వింగ్ మీ, తండ్రులు చెప్తుంటారుగా మన లైన్లో పెట్టాకి అనుకునేవాడు. ఆయన చెప్పిన పొద్దున చనిపోయారు సార్. ఇవాళ ప్రతి సంవత్సరం ఆయన చనిపోయిన రోజు 10,000 మందికి అన్నదానం చేస్తారు, జనవరి 29. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే ఫ్రెండ్స్ అందరికీ చెప్తా, తల్లిదండ్రులు బతుకున్నప్పుడు ఒక ముద్ద పెట్టండిరా, ఎందుకు పనికిరాకుండా పోతారని చెప్తా. ఖచ్చితంగా, ఎందుకంటే ఆ బాధ మీరు చూశారు తల్లిదండ్రులు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.